కాబట్టి జూబ్లీ సర్వే ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ మనం చెప్పాం. ఇప్పుడు బీహార్ సంబంధించి కొంత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బీహార్కు సంబంధించి ఒకసారి మన దగ్గర ఉన్న గ్రాఫిక్స్ ప్లే చేయండి పీసీఆర్ టీం. బీహార్లో అన్ని సర్వేలు దాదాపు 10 సర్వేలు వచ్చాయి. 10 సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్తాను. ఏదో నేరో మార్జిన్ కూడా కాదు. అందరూ కూడా 121 సీట్లు అయితే 130 నుంచి 150 సీట్ల వరకు కూడా ఇస్తున్నాయి. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందని ఏ సర్వే కూడా చెప్పట్లేదు. ఇది 20 సంవత్సరాల అధికారం తర్వాత 2005లో నితీష్ కుమార్ ఎన్డీఏ బంధం వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చింది. ఒక 2-3 సంవత్సరాలు తప్ప ప్రతిసారి కూడా అక్కడ బీజేపీ నితీష్ కుమారే అధికారంలోకి వస్తున్నారు. ఒక్కసారి 2014 ఎలక్షన్ తర్వాత 2015లో ఆర్జేడీ జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఆ ఒక్క సందర్భంలో తప్ప ప్రతిసారి బీజేపీ జేడీయూనే గెలుస్తూ వస్తున్నాయి. నితీష్ కుమార్ అటు ఇటు వెళ్ళాడు, ఒకసారి రిజల్ట్ అటు వచ్చినా ఇటు వచ్చినా. బట్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీని వ్యతిరేకించడం అన్నది ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తోంది. సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సంగప్ప గారు కూడా ఉన్నారు. ముందుగా సంగప్ప గారు, సో ఏంటి అంటే జూబ్లీహిల్స్ విషయంలో పోయినా బీహార్ విషయంలో అయితే అన్ని సర్వేలు మీకు చెప్తున్నాయి. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటున్నారు ఇది? భరత్, గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డితో అలయన్స్ అయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి విపరీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూసిన తర్వాత ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్, తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఫ్రూట్స్ కూడా బీహార్ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. రెండోది, నితీష్ కుమార్ గారి నేతృత్వంలో స్పెషల్లీ ల్యాండ్ ఆర్డర్. ఇంతకుముందు ఏదైనా రాష్ట్రంలో ఏదైనా అయితే అరే బీహార్లకే తయారైంది ఇక్కడ అనేటోళ్ళు. కానీ నితీష్ కుమార్ వచ్చిన తర్వాత మీకు తెలుసు, మీరు నేషనల్ జర్నలిస్ట్, లాంగ్ టైమ్ నేషనల్ ఇది కాబట్టి మీకు బాగా తెలుసు. అంతకు నితీష్ కుమార్ కంటే ముందు ఎట్లుండే, నితీష్ కుమార్ తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లుందనేది అక్కడ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రం 5 అయిందంటే 5-6 అయిందంటే బయటకు వచ్చేందుకు లోకల్ వాళ్ళు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు వేరే ప్రాంతాల నుంచి పోయి అక్కడ ఇప్పుడిప్పుడే అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసే స్థాయికి వచ్చినారు. రెండోది, నేను ఇంతకుముందు ఈ సెఫాలజిస్టులు ఎవరైతే 3 సెఫాలజిస్టులతో మాట్లాడాను భరత్, మన వాళ్ళు తెలుగు వాళ్ళు. ఒకటి పీపుల్స్ పల్స్ మనలదే, తర్వాత రవికుమార్ గారు, తర్వాత రామ్మోహన్ గారు, మూర్తి గారు, వీళ్ళందరూ అక్కడ చేశారు. వాళ్ళు 3తో కూడా మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తారు. అక్కడ ఈరోజు బీహార్లో, ఒకప్పుడు బీహార్లో 10 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఒక కార్ అంటే, ఒక గంట పట్టేది, గంటన్నర నుంచి 2 గంటలు పట్టే పరిస్థితి నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు బీహార్లో రోడ్లు ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది? అది డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల సాధ్యమైంది, నితీష్ కుమార్ గారి యొక్క అద్భుతమైనటువంటి పాలన వల్ల సాధ్యమైంది. సో అక్కడ ఉన్న ప్రజలు ఫ్రూట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మొదటిది. రెండోది, అక్కడ ఒక రకంగా మహిళల్ని ఇప్పటికి కూడా మహిళా ఎంపవర్మెంట్ గురించి నితీష్ కుమార్ గారు ఆలోచిస్తారు. మహిళలు ఏ రిలీజన్ అయినా సరే, ఈవెన్ ముస్లిం రిలీజన్ అయినా సరే నితీష్ కుమార్ గారికి ఓటేస్తారనేది ఒకటి బాగా ఇది ఉంది. అది అదే నిజమైంది అని చెప్పి సెఫాలజిస్టులు కూడా చెప్తున్నారు, మొదటి. రెండోది, ఈసారి మళ్ళీ తేజస్వి యాదవ్ మాకు ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీతో కలిసి, ప్రియాంక గాంధీతో కలిసి విపరీతంగా తిరిగితే ప్రజలందరికీ అర్థమైపోయింది జంగల్ రాజ్. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు జంగల్ రాజ్ ఎట్లుంటుండే, ఇప్పుడు ఏ విధంగా ఎంత ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ అదే జంగల్ రాజ్ వస్తుందని చెప్పి భయపడిపోయినారు. మీకు ఐడియా ఉంటుంటుంది, నాకు తెలిసి జీటీవీలో చూసిన మీ సోషల్ మీడియాలని ఒక ప్రచార సభలో ఒక మైనర్ పిల్లవాడిని తీసుకొచ్చి పాట పాడో లేకపోతే స్పీచ్ ఇవ్వమంటే వాడు చెప్తారు, తేజస్వి భయ్యా సీఎం బనేంగే హమ్ కట్వా లేకర్ గల్లీ గల్లీ ఘూమేంగే అని. అంటే వాడు మళ్ళీ గన్నులు పెట్టుకున్నారు, లోకల్ తప్పంచాలని ఏదో కట్టువానో కదురానో అంటారు వాళ్ళు. ఆ లోకల్ తప్పంచాలు పట్టుకొని మళ్ళీ మనం బీహార్లో తిరుగుతామంటారు ఆ పిల్లడు, ఆ పాట పాడుతాడు. సో అక్కడ తేజస్వి యాదవ్ వస్తే ఏమవుతుంది అనేది అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. నితీష్ కుమార్ అంత సీనియర్ అయినప్పటికీ ఆయన అద్భుతమైన పాలన చూసి పబ్లిక్ పాజిటివ్ అయ్యారు, మోడీ గారి యొక్క పాలన చూసి పాజిటివ్గా ఉన్నారు. అందుకే అక్కడ ఆ స్థాయి మీరు చూస్తే మీకు తెలుసు, బీహార్లో సీమాంచల్ తీసుకున్నా, అంటే మొత్తం రూరల్ ఏరియా సీమాంచల్ తీసుకున్నా, మిథిలా తీసుకున్నా, సెంట్రల్ బీహార్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా పూర్తిగా ఎన్డీఏకే. సీమాంచల్లో కొంచెం మిగతా అన్ని చోట్ల కంటే పర్ఫార్మెన్స్ బాగుంది, బికాజ్ ముస్లిం
ఓటు కొంచెం ఎక్కువ ఉంటుంది, మైనారిటీ ఓటు. అది సీమాంచల్ కిషన్గంజ్ ఇవన్నీ జిల్లాలు కూడా వస్తాయి. దేశంలో అత్యధిక ముస్లిం పాపులేషన్ జిల్లా కిషన్గంజ్. నేను అదే అంటున్నా, సీమాంచల్లో కూడా ఎన్డీఏకి మంచిగా వస్తుంది అని చెప్తున్నా. మీకు 1-2 వచ్చలేదు. నేను ఇప్పుడు ప్రజాపోల్ అనలిటిక్స్ అనేది ఒకటి చూసిన, వాళ్ళు ఎన్డీఏకి 186 ఇచ్చారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా అలా ఉన్నారు, అంటే నేషనల్ నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, తర్వాత తెలుగు వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడినా 186 ఆయన కనీసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా కాదు, డైరెక్ట్ 186 ఇచ్చిన ఆయన. ఆ తర్వాత మీరు పీపుల్స్ పల్స్ చూసినట్టయితే మన తెలుగు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు దిలీప్ రెడ్డి గారు, తర్వాత రవిచంద్ర గారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు పీపుల్స్ పల్స్ చాలా వరకు ఇప్పుడు నేషనల్ దాంట్లో మన తెలంగాణ దాంట్లో కూడా వాళ్ళు నిజమైన వాళ్ళు చెప్పినాయి. వాళ్ళు కూడా 133 to 159 అంటే దాదాపు 160 దాకా వాళ్ళు ఇస్తున్నారు. సో మనోళ్ళు చేసినా, లేకపోతే ఢిల్లీ వాళ్ళు చేసినా, నార్త్ ఇండియా వాళ్ళు చేసినా, అందరు ఎవరు చేసినా కూడా ప్యూర్లీ మళ్ళీ 100% ల్యాండ్ స్లైడింగ్ మెజార్టీతో వస్తుంది ఉంది భరత్. కాబట్టి నాకు తెలిసి ఇంకా సెకండ్ ఇదేం లేదు, పక్కా వస్తుంది. నేనేమన్నా కాంగ్రెస్ మిగిలిన 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాలు కూడా నెక్స్ట్ ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా పోతాయి. మొదటి. రెండోది, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక అబద్ధపు నరేషన్ తీసుకొని ప్రజల్లో ఒక విషయం నింపే ప్రయత్నం చేస్తుంది కదా, జనం బీహార్ పబ్లిక్ నమ్మలేదు అది. ఎందుకంటే ఆయన మొన్న హర్యానాకు సంబంధించిన ఓటు చోరీకి సంబంధించి చాలా విషయాలు చెప్పాడు. ఒక బ్రెజిల్ మోడల్ తీసుకొచ్చి ఆమెకి అన్ని ఓట్లు అని చెప్పాడు. చాలా సోషల్ మీడియా వాళ్ళు, చాలా నేషనల్ మీడియా వాళ్ళు ఆ ఓటు ఆయన ఇచ్చిన లిస్టును పట్టుకొని పోతే అన్ని చోట్ల లోకల్ మహిళలు ఉన్నారు అక్కడ. ఆ మహిళలు ఆల్రెడీ ఆమె ఫోటో ఉంది. మరి ఈయనకి ఏదో వేరే దేశం నుంచి వాళ్ళు ఎక్కడో వేరే దేశం నుంచి ఆపరేట్ చేయించారు అని చెప్పి వాళ్ళే చెప్పారు. మేము ఇండియాలో అయితే మాకు కరెక్ట్ ఇవ్వరు, వేరే దేశం తీసుకొచ్చామని చెప్పి అన్నారు. అక్కడ నుండి ఆపరేట్ చేశాము, ప్రింట్ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మరి ఈయనకి ఏమి ఇచ్చారో తెలియదు. అది అబద్ధం అయిపోయింది. అది ఏదైతే ఆ బ్రెజిల్ ఉమెన్ గురించి చెప్పారో భరత్, ఆ బ్రెజిల్ ఉమెన్కి సంబంధించినటువంటి దీంట్లో హర్యానాలో మూలానా అన్నటువంటి సెగ్మెంట్లో ఢోక్లా అనే గ్రామం అది బ్రెజిల్ ఉమెన్ గురించి చెప్పారు. అది అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ మెజారిటీ ఉంది. మరి అక్కడ అంతా ఇదైతే మరి మీ కాంగ్రెస్ ఎట్లా అవుతుంది, మేము బీజేపీలో తీసుకుంటుంటాం కదా. మీకు ఒక ఓట్లు 1,25,00,000 మంది మహిళలకు 10,000 చొప్పున డైరెక్ట్ గా ప్రధానమంత్రి అకౌంట్ లో వేశారు. మీరు ఫ్రీ బీస్ వ్యతిరేకం అంటారు, అది ఇంపాక్ట్ చూపించిందా? అది ఇంపాక్ట్ చూపించింది అని మేజర్ గా చెప్తున్నారు. అక్కడ మహిళల ఎంపవర్మెంట్ కోసము అది ప్రతి ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పారు. ఇదే కాదు, మహిళల ఎంపవర్మెంట్ కోసము లక్పతి దీదీ కూడా అక్కడ అనౌన్స్ చేశారు. లక్పతి దీదీ మహారాష్ట్రలో చెప్పాము, ఇక్కడ కూడా చెప్పాము. ఆ లక్పతి దీదీ కాకుండా కూడా 2 లక్షల రూపాయలు మీకు ఎట్లాంటి ఇది లేకుండా మీకు లోన్ ఇస్తాం, మీరు ఏదైనా వర్క్ చేసుకుంటామంటే అనేది కూడా చెప్పినాం. సో ఆ 2 లక్షలు కావచ్చు, లక్పతి దీదీ కావచ్చు, లేకపోతే మీరు 10,000 అన్ని నేనేమన్నా పని చేసినాయి. నేనేమన్నా కాంగ్రెస్ పార్టీని తేజస్వి యాదవ్ని నమ్మలేదు. ఆయన తెచ్చినటువంటి రాంగ్ నరేషన్, అబద్ధపు నరేషన్ ప్రజల్లో విషం నింపడానికి అయితే ప్రయత్నం చేసిండో, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఒక వ్యతిరేక భావం క్రియేట్ చేసి భారతదేశంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలని రాహుల్ గాంధీ చేస్తుందో అది అబద్ధం అయిపోయింది. హర్యానాలో ఆయన చెప్పినట్టు బ్రెజిల్ మహిళ చెప్పింది అబద్ధం అయిపోయింది. తర్వాత ఇంకోటి హడల్ అన్నటువంటి ఏరియాలో గుద్రానా అన్నటువంటి విలేజ్లో 150 బూత్ నెంబర్ కూడా 150లో 66 ఓట్లు ఒకటే ఇంట్లో ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి అని అడిగింది. 66 కుటుంబం. నార్త్ ఇండియాలో హర్యానాలో ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంట్లో 66 ఓట్లు ఉన్నాయి. ఓకే, రాహుల్ గాంధీ హర్యానా మహారాష్ట్ర గురించి కంటే బీహార్ సంబంధించి ఏదన్నా మ్యాజిక్ ఉందా, లేకపోతే ఎస్ఐఆర్ ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందా? ఎస్ఐఆర్ లో రిమూవ్ చేయడం. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో మరి ఆయన ఓట్లు వేరే వాళ్ళు వచ్చినాయి అంటాడు, ఎస్ఐఆర్ని ఒప్పుకోడు. ఆయన ప్రజలకు ఆయన డ్యూయల్ స్టాండ్ అర్థమవుతుంది కదా. ఒకవేళ నీ దగ్గర అబద్ధపు తప్పుడు ఓట్లు అంటే ఎస్ఐఆర్ దేశమంతా చేయాలని డిమాండ్ చేయ కదా, దానికి వద్దంటారు. మేము ఎస్ఐఆర్ చేస్తాము, మేమే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. వాళ్ళకందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా దొంగ పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఓట్లు ఇచ్చింది. అవన్నీ తీయాలంటే ఇప్పుడు ఎస్ఐఆర్ జరగాలని కోరుకుంటాం, అట్లా ఒప్పుకోరు. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో 40 కిలోమీటర్ల స్పెల్ వాళ్ళు డైరెక్ట్గా రావడానికి ఉంటుంది. వాళ్ళు రాగానే అస్సాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ లాంటి స్టేట్స్కి, బీహార్కి, లేకపోతే మహారాష్ట్రకి రోహింగ్యాలు పంపిస్తారు. అవి తీసేయమంటే వీళ్ళు తీయొద్దు అంటారు. మళ్ళీ వాళ్ళు ఓడిపోయిన దగ్గర ఒకటి భరత్, రాహుల్ గాంధీకి అర్థమైపోయింది ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ రాబోతుంది ఎన్డీఏకి అని. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా కొట్టుకోబోతున్న విషయం కొట్టుకొని పోతుంది అర్థమైపోయింది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఒక అబద్ధపు స్టోరీని తీసుకొచ్చింది. ఆయన చెప్పినటువంటి ప్రతి చోట్ల కర్ణాటకలో చెప్పిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండే అక్కడ ఆయన చెప్పినటువంటి సెగ్మెంట్లో అబద్ధ ప్రచారం జనం నమ్మలేదు. రామరామోహన్ రెడ్డి గారు, సో ఏం జరిగింది? అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే పోల్ ఆఫ్ పోల్స్ ఎన్డీఏ 147, మహాగఠబంధన్ 90, జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కు